హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మురుకులు అయితే చేయబోతున్నానండి. నేను 2 రకాల మురుకులు అయితే చేస్తున్నా. ఇవి సన్న మురుకులు, అలాగే మీడియం సైజు మురుకులు కూడా. ఇవి చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. ఈ పిండిని గంటలు గంటలు నానబెట్టాల్సిన అవసరం లేదండి. మనం కలుపుకున్న వెంటనే మనం ఈ మురుకులందరూ రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మురుకులు ఎలా అన్నది ప్రిపేర్ చేద్దాం రండి. నేనైతే ఒక అర కేజీ వరిపిండి అయితే తీసుకుని నీట్గా జల్లించి పక్కన పెట్టేసుకున్నా. అలాగే మీడియం సైజు బౌల్లోకి వేయించిన శనగపప్పు అయితే తీసుకునండి. ఈ శనగపప్పు ఈ అర కేజీ వరిపిండికి కరెక్ట్గా సరిపోతుంది కొలతలు. ఇప్పుడు ఈ తీసుకున్న వేపిన శనగపప్పుని మనం చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకుందాం. ఒకసారి పౌడర్ చూసారు ఎంత స్మూత్గా ఉందో. ఈ షేప్ వస్తే సరిపోతుందండి. ఇలా వేపించనపప్పు వేయడం వల్ల ఏంటంటే ఈ మురుకులు అన్నది స్మూత్గా సాఫ్ట్గా కూడా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం మిక్సీ పట్టిన ఈ పిండిని అయితే ఇందులో వేసి కలిపేసుకుని మొత్తం అంతా కలిసే వరకు మనం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని దీంట్లోకి మనం కావాలంటే కారం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం ఒకటే యాడ్ చేస్తా, జీలకర్ర అయితే వేయను. దీనికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా వేస్తున్నాను. ఇది వేసేసి దీన్ని మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టి దీంట్లోకి కాస్త వేడి నీళ్ళు యాడ్ చేసుకుందాం. వేడి నీళ్ళు అయితే నేను 2 గ్లాసులు వేడి నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి వేడి నీళ్ళు అన్నది కాస్త గోరువెచ్చగొస్తే సరిపోద్దండి. మరగాల్సిన అవసరం లేదు. కాస్త గోరువెచ్చ వచ్చే వరకు ఉంచుకుని మనం కొంచెం కొంచెం ఈ పిండిలో అన్నది కలిపేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉందాం. ఇవి కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ కొంచెం గరిటెతో తిప్పుకుందాం. వాటర్ అన్నది ఒకసారి పోయకూడదండి. మనం కొంచెం కొంచెం కలుపుకుంటూ పోసుకుంటూ పిండి అన్నది మిక్స్ చేసుకుంటే మన పిండి అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి పోయడం వల్ల ఏంటంటే మళ్ళీ వాటర్ ఎక్కువైనా వాటర్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే మురుకులు అన్నది వేసేటప్పుడు పాడైపోయి మురుకులు సరిగ్గా రావు. అందుకని మనం కలుపుకునేటప్పుడే కాస్త వాటర్ చూసి పోసుకుంటే సరిపోతుంది. దీనికి నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయడం వల్ల ఏంటంటే మురుకులు అన్నది సాఫ్ట్గా వస్తాయి. తినేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటుంది. చూసారా నేను ఆయిల్ ఎట్లా యాడ్ చేస్తున్నానో అలాగా మనం కొంచెం కొంచెం మనకి తక్కువైంది అన్నప్పుడల్లా కలుపుకుంటూ ఉంటే సరిపోద్ది. నేనైతే కాస్త కారం కూడా ఒక 2 స్పూను యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ కూడా కాదు, 1 స్పూన్ యాడ్ చేస్తున్నా. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయని. మామూలుగా కారం లేకుండా కూడా చేసుకోవచ్చు వామ్ వేసుకుని. నేను వామ్ లేకుండా ఓన్లీ కారంతోనే వేస్తున్నాను. ఈ కారం వేయడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు కొంచెం పంటికన్నది క్రిస్పీగా తగులుతుంటుంది. అందువల్ల నేను కారం యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి నేనైతే ఈ సన్న పూసతో తీసుకుంటున్నానండి మురుకులు. ఫస్ట్ ఈ సన్నపూసతో కొన్ని వేస్తాను, మామూలు మీడియం సైజుతో కొన్ని వేస్తాను. ఫస్ట్ అయితే సన్నపూసతో వేస్తున్నాను. పిండి చూసారా మనం ఇలా కలుపుకునేటప్పుడే తెలిసిపోతుందండి ఎంత స్మూత్గా ఉన్నదన్నది. మురుకులు కూడా చాలా స్మూత్గా వస్తున్నాయి కదా. మామూలుగా చూపిస్తున్నాను మీకు. చూడండి పిండి ఇలా ఉండాలి, ఇలా ఉంటే సరిపోతుంది. ఆయిల్ కూడా మనం చూసి యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ పోయాల్సిన అవసరం కూడా లేదు. ఇది తక్కువే పీల్చుకుంటుంది. ఆయిల్ కూడా చూసుకొని తక్కువగా మీడియంగా వేసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ నేను సన్న మురుకులు అయితే వేస్తున్నానండి. ఇవి అయిపోయాక కొంచెం మీడియం సైజు మురుకులు కూడా వేస్తాను. నేనైతే ఈ షేప్లో వేస్తున్నాను. మీకు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. నేను కాస్త చిన్నగానే వేస్తున్నాను. సన్న మురుకులు అయితే అయిపోయినాయి. ఇవి పెద్దది కూడా నేను 3 బెజ్జాలు ఉన్నది వేస్తున్నాను. ఇవి ఏంటంటే జంతికల్లా ఉంటాయండి. కొంతమంది జంతికలు కూడా అంటారు, అలాగే కొంతమంది మురుకులు కూడా అంటారు. ఇవి దీనికి 3 బెజ్జాలు ఉన్నాయి. నేను ఇలాగ చక్కగా ఒక గరిటె తీసుకుని ఆ గరిటె మీద వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్గా ఉంది కదా, సమ్మర్ కదా, చూసుకుని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే విరగకుండా వస్తాయి. ఇలా వేసేసుకుని ఒక్కొక్కటిగా చక్కగా ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి కొంచెం నెమ్మదిగా వేసుకోవాలి. మీకు పర్వాలేదంటే ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుని కూడా ఫాస్ట్గా చేసుకోవచ్చు. నేనైతే సమ్మర్ కదా అని ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకుంటున్నాను. ఎలా వచ్చినాయండి ఈ మురుకులు? ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. పిల్లలు హాలిడేస్ కదా,
ఇంట్లో ఉండి స్నాక్స్ కోసం ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఇటువంటి చేసి పెడితే వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారు. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇట్టే పట్టుకుంటే అసలు రాలిపోతుందన్నమాట. పిల్లలకు కూడా తినడానికి కూడా ఇబ్బంది అనిపించదు. మామూలు జంతికలు అనుకోండి, అవి కాస్త గట్టిగా ఉంటాయి. ఇవి మురుకులు కాబట్టి చాలా స్మూత్గా మనం పట్టుకోగానే చక్కగా పొడిలాగా అయిపోతున్నాయి. కలర్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి ఈ మురుకులు ఈ కలర్ వచ్చే వరకు కుక్ అవనిస్తే సరిపోతుందండి. చాలా సింపుల్గా మనం ఒక్కడే ఉన్నా కూడా హడావుడి ఏమీ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇంతకీ ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలో చెప్పండి. సరేనండి, ఉంటానండి, బాయ్.